తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. మనవడి తలనీలాలు సమర్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆలయంలోకి వెళ్లారు. ఆలయ మహాద్వారం వద్ద ఈవో ధర్మారెడ్డి, ఆలయ అధికారులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి దర్శనం కోసం ఆలయంలోకి తీసుకెళ్లారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నారు, అప్డేట్స్ ఏంటి? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తొలిసారిగా తిరుమలకు చేరుకున్నారు. నిన్న సాయంత్రము ఆయన తిరుమలకు చేరుకుని తిరుమలలోనే ఒక అతిథి గృహంలో బస చేశారు. ఆ తర్వాత ఉదయం శ్రీవారి ఆలయానికి కాసేపటి క్రితమే చేరుకున్నారు. ప్రస్తుతము రేవంత్ రెడ్డి ఆలయం లోపల ఉన్నారు. కుటుంబ సభ్యులతో పాటు మనమడుకు పుట్టెంటుకలు తీయడానికి ప్రధానంగా వాళ్ళు తిరుమలకు రావడం జరిగింది. అయితే తలనీలాలు సమర్పించిన అనంతరం ఆలయానికి కూడా చేరుకున్నారు. ఇప్పుడు ఆలయం లోపల స్వామివారిని దర్శించుకుంటున్నారు. చూడొచ్చు మనం శ్రీవారి ఆలయం వద్ద రేవంత్ రెడ్డి రాకతో పటిష్టమైన భద్రతనైతే పోలీసు విభాగం ఏర్పాటు చేసింది. భక్తులు మాడవీధుల్లోకి ఎంటర్ కాకుండా ఎక్కడికక్కడ నిలిపేసిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం శ్రీవారి ఆలయంలో వెళ్ళేటప్పుడు కూడా రేవంత్ రెడ్డికి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన దర్శనం ముగించుకొని ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన స్థానిక అతిథి గృహంలో బస చేశారు. ఆ తర్వాత తలనీలాలు సమర్పించి ఇప్పుడే కాసేపటి క్రితమే ఆలయానికి చేరుకోవడం జరిగింది. మొదటిసారిగా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా తిరుమలకు రావడంతో ఇక్కడ భారీ భద్రత అయితే కల్పించడం జరిగింది. సామాన్య భక్తులు కూడా ఒకవైపు దర్శనం చేసుకుంటుండగా ఆయన కూడా శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. మొత్తం మీద తిరుమలలో రేవంత్ రెడ్డి రాకతో పోలీసులు పటిష్ట భద్రతనైతే ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే ఆలయం వెలుపలకు వస్తారు. వెలుపలకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఝాన్సీ రాణి, సీఎం రాకతో శ్రీనివాస్ అటు సామాన్య భక్తులకు కూడా కొంచెం ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ఆలయ అధికారులంతా భద్రతను ఏర్పాటు చేశారు కదా. మొత్తం ఎన్ని గంటల పాటు రేవంత్ రెడ్డి టెంపుల్లో ఉండబోతున్నారు? అలాగే సామాన్య భక్తులకు తిరిగి దర్శనాలు ఎప్పుడు పునః ప్రారంభమవుతాయి? అంటే కాసేపటి క్రితమే, అంటే దాదాపు 15 నిమిషాలు మాత్రమే అయింది రేవంత్ రెడ్డి ఆలయంలోనికి చేరుకొని. మరి కాసేపట్లో 10-15 నిమిషాల్లో వెలుపలకు వస్తారు. అయితే సామాన్య భక్తులకు ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం విఐపి బ్రేక్ ఏదైతే ప్రోటోకాల్ పరిధిలో వాళ్ళు ఉంటారో, శ్రీవాణి ట్రస్ట్ భక్తులు ఉంటారో వాళ్ళని మాత్రము లోపలికి అనుమతిస్తున్నారు. సామాన్య భక్తుల ఈ దర్శనాలు పూర్తయిన తర్వాతనే అనుమతించడం జరుగుతుంది. అంటే మాడవీధుల్లో అక్కడక్కడ రేవంత్ రెడ్డి రాకతో కాస్త భక్తులను ఆపిన పరిస్థితి అయితే ఉంది. అది కూడా కాసేపటికి వెళ్ళిపోయిన తర్వాత వదిలిపెట్టేస్తారు. అయితే తిరుమలకు వచ్చిన రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం ఆలయానికి చేరుకున్నారు. మరో 15 నిమిషాల్లోనే ఆయన వెలుపలకు వస్తారు. వెలుపలకు వచ్చి కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మొత్తం మీద వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆయన సామాన్య భక్తుడు మాదిరి గతంలో అంటే అందరూ సీఎంలు కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచే వెళ్తారు. ఆ తరహాలోనే రేవంత్ రెడ్డి కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోనే తన కుటుంబ సభ్యులతో వెళ్ళడం జరిగింది. చూడొచ్చు కొంతమంది ఇక్కడ రేవంత్ రెడ్డిని చూడడానికి కూడా భక్తులు కావచ్చు, స్థానికులు కావచ్చు మాడవీధుల్లో వేచి ఉన్న పరిస్థితి. వాళ్ళని ఎక్కడికక్కడ పోలీసులు కూడా ఆపివేశారు. అయితే కాసేపట్లోనే ఆయన వెలుపలకు వస్తారు. మొత్తం మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా మాత్రం రేవంత్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని కాసేపట్లోనే తిరుగు ప్రయాణం అయితే కానున్నారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.